అటువంటి అవశిష్టం అంటే మాయనంతటినీ తిరస్కరించేస్తే మిగిలిపోయేదేదో అది కేవలం. ఇవన్నీ మలినము, అపవిత్రములు. ఎందుకనంటే ఈ క్షణంలో పవిత్రంగా ఉన్నది తరువాతి క్షణంలో అపవిత్రమవుతుంటుంది. అది ఏ కంటితో భగవంతుణ్ణి చూసి తాదాత్మ్యత పొంది పూజ చేసి బయటికి వచ్చాడో ఆ కంటితో చూసి ఉద్వేగాన్ని పొందుతాడు, మనసులో రాగద్వేషములు పొందుతాడు. అప్పుడు అపవిత్రమైపోయింది. వెంటనే పవిత్రమైనది అపవిత్రమవుతూ ఉంటుంది, అపవిత్రమైనది మళ్ళీ పవిత్రమవుతూ ఉంటుంది. కానీ అపవిత్రమన్న మాట అన్వయమవనిది ఏదైనా ఉంటే దాన్ని కేవలం అంటారు. అది నేను. అవశిష్టం కేవలం అటువంటిది ఏదుందో తదేకో, ఆ ఒక్కటే. అటువంటిది రెండోది లేదు ఈ లోకంలో, అదొక్కటే ఉంది. అది శాశ్వతమైనది, అది పవిత్రమైనది, అది అవశిష్టం, అది వేవి కానిది, కాకుండా మిగిలిపోయేది. దాని వలన ఇవన్నీ ప్రకాశిస్తాయి. అది ఏది ఉందో అది. అటువంటి శివం అహం కేవలోహం, అది నేను. ఇప్పుడు గోవింద భగవత్పాదులు ఏం చెప్పాలి ఆయనకి? ఆయన వచ్చి శిష్యరికం కోసం వచ్చారు సన్యాసాశ్రమానికి. 10 శ్లోకాల్లో ఇలా నమస్కారం చేశారు. ఏం చెప్పినా చెట్టది వరకు మాత్రం మొగటం ఇదే. అనాత్మ వస్తువులు ఏమున్నాయో వాటిని అన్నింటినీ తిరస్కరించి తదేకో వశిష్ట శివ కేవలోహం అన్నారు. తదేకో, ఆ ఒక్కటి ఏది మిగిలిపోతోందో అవశిష్టమై పవిత్రమై అది నేను అంటూ చెప్పారు. ఎవరు నువ్వు అంటే